ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో దేవుడి మాటలు బైబిల్ లేఖనుసారంగా ఇప్పుడు జరుగుతున్న వాతావరణ ప్రకృతి పరంగా మనం ఏమైతే ఎదుర్కొంటున్నామో విజయవాడ ప్రాంత ప్రజలము, అదేవిధంగా విజయవాడ ప్రాంతమే కాకుండా హైదరాబాద్కి సంబంధించిన ప్రాంతము, ఇంకా విజయవాడ మొత్తము కొన్ని ప్రాంతాలు అన్నీ నీట మునిగినాయి. ఎందుకు అని అంటే దేవుడు బలంగా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాడండి. ఎందుకు అంటే ముందుగా లోకాసువార్త 1:37 వచ్చిన ప్రకారం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. అంటే ఏంటండి? దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదు అని. అంటే ఆయన చెప్పిన మాట ఏది నిరర్ధకం ఇప్పటి వరకు కాలేదు, కాదు కూడా. ఆయన మాట ఇచ్చాడు అంటే అది అసలు ఆకాశము గతించిన కానీ భూమి గతించిన కానీ ఆయన మాట అనేది తప్పకుండా జరుగుతుందండి. అది లోకాసువార్త 21:33 వచనంలో కూడా ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా జరుగుతుంది. అందుకే మనం అన్ని విషయాల్లో మెలకు కలిగి జీవించాలని దేవుడు స్పష్టంగా మత్తయి సువార్తలో యేసయ్య రెండో రాకడ గురించి సూచనలన్నీ తెలియజేయాలని బహుగా ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలమండి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలని మరీ ఇంతగా ఆశపడుతున్నాడు. అవి బైబిల్ లేఖనుసారంగా ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూడగా నోవాహు ఫ్యామిలీ జలప్రళయంతో, అంటే నోవాహు ఫ్యామిలీ తప్ప, నోవాహు ఫ్యామిలీ కుటుంబం తప్ప జలప్రళయంతో మొత్తము భూ ప్రపంచం మొత్తం తుడిచివేయబడింది జలప్రళయంతో. ఎందుకు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసినని ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందండి. ఎందుకు అని అంటే ఆయన ఎందుకు అసలు అలా చేసి ఉన్నాడు అంటాని కూడా ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా భూమి మీద నరులు చేసినందుకు, అంటే యెహోవా మనల్ని భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనునండి. ఎందుకనంటే ఆయన మనల్ని నరులుగా సృష్టించింది ఆయనే. ఎందుకంటే ఆదికాండం 2:7 అధ్యాయంలో మనకి దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. ఏమయ్యామంటే మనం జీవాత్మ అయి ఉన్నాం, జీవాత్మ కలిగి ఉన్నాం. ఆయన ఆత్మ మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడుతూ యేసయ్య రెండో రాకడ గురించి సూచనల గురించి కూడా మరలా మనకి స్పష్టంగా తెలియచేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు ఫ్యామిలీతో, ఇంకా నోవాహు ఫ్యామిలీ ఒక్కటే దేవుణ్ణి ఎరిగి ఆయనకి నడుచుకుంటున్నారు కాబట్టి దేవుడు స్పష్టంగా నోవాహు ఫ్యామిలీకి ఒక పడవ తయారు చేయమని, అదేవిధంగా అందరికీ చెప్పు, నేను ఇలా జలప్రళయంతో ముంచివేస్తున్నాను, ఎవరైతే నన్ను అంగీకరించి, అంటే దేవుడు ఉన్నాడు అని, అంటే మనలో ఉన్న నేను నాది అనే అహం ఉంటుంది కదండి. ఏం తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా అనుకుంటూ జీవిస్తూ కాలాన్ని ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు కదా. అందుకే దేవుడు మనసు హృదయం నొచ్చుకొని వాళ్ళందరినీ అంతం చెయ్యాలి అని, అంటే భూమిని అంతా తుడిచివేస్తున్నాను, ఇంకా జలప్రళయం అనేది వస్తుంది, నువ్వు పడవ సిద్ధం చెయ్యి, అలా 3 ఫ్లోర్లుగా నువ్వు సిద్ధం చెయ్యి. దానిలో ఆయన ఏమైతే భూజలరాశుల మీద అన్నీ ఏవైతే జంతువులు పక్షులు అన్నీ జతగా చేర్చమన్నాడో నోవాహు ఫ్యామిలీ కట్టుబడి మాట దేవుణ్ణి అంగీకరించి ఆ పడవలో వాళ్ళు కూడా ప్రవేశించగా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురియటంతో నోవాహు ఫ్యామిలీ తప్ప భూ ప్రపంచం మొత్తం మీద తుడిచివేయటం జరిగింది. ఆ తర్వాత మరలా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. దేవుడికి మనం అంటే చాలా ఇష్టం, ఆయన ఎడవబడకూడదని రాకడ సూచనలు ముందుగానే నూతన నిబంధనలో మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మనతో చెప్పి ఉన్నాడండి. ఎందుకు అనంటే ఆయన రాకడ గురించి మనకి శిష్యులు, అయ్యా నీ రాకడ గురించి యుగ సమాప్తి గురించి మాకు చెప్పవా అని చెప్పి 24వ అధ్యాయం వాళ్ళు అడగగా 4వ వచనంలో దేవుడి గురించి చెప్తాడండి. యేసయ్య స్వయంగా నేను రాకడ గురించి
ఏమని చెప్తాడంటే, యుద్ధములు గూర్చి మీరు వింటారు, యుద్ధ సమాచారాలు గూర్చి వినబోదురు, అలాగే కలవరపడకుండా చూచుకొనిడి. ఎందుకు అంటే యుద్ధాలు అవన్నీ చూసి కలవరపడద్దు, ఇంకా టైం ఉంది నేను రావటానికని చెప్తున్నాడండి. అదేవిధంగా మళ్ళీ జనం మీద జనము లేచుదురు, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అంటే ఇప్పుడు దేవుడు మాట చెప్తున్న కొద్దికి ఇంకా బహు విస్తారంగా అసలు ఎంతో చాలా హింసించబడుతున్నారు కదండి. అదేవిధంగా మళ్ళీ కరువులు భూకంపములు కలుగును అన్నాడు. అంటే ఏంటంటే కరువులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం మీద అసలు అన్ని చోట్ల కరువు అనేది ఉంది. అదేవిధంగా భూకంపాలు వింటూనే ఉన్నాము, తుఫాన్లు వింటూనే ఉన్నాము, వరదలు ఉంటూనే ఉన్నాం. అదే మన చిన్నప్పుడు అండి అసలు ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి, కానీ ప్రకృతి రీత్యా తుఫాన్లు వరదలు ప్రతి రాష్ట్రంలో ప్రపంచంలో మొత్తంలో కూడా ఏదో విధమైన ప్రకృతి వల్ల మనకు జరుగుతున్న నష్టములు చాలా అంటే చూస్తున్నాం. కానీ అసలు తుఫాన్లు అంటే 10 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో మన చిన్నప్పుడు అలా వినేవాళ్ళం. 5 సంవత్సరాలు మహా అయితే. ఇప్పుడు అసలు సంవత్సరానికి తుఫాన్లు పోయి, 6 నెలలకు తుఫాన్లు పోయి, 3 నెలలు తుఫాన్లు పోయి, ఒక నెలలో 2-3 తుఫాన్లు కూడా వినవలసి వస్తుంది. ఎందుకనంటే ఆయన రాకడ సూచనలు స్పష్టంగా జలప్రలయం గురించి అప్పుడు మాట ఇచ్చాడండి దేవుడు. అవంతా తుడిచివేయటంతో దేవుడు మళ్ళీ ఆయన చాలా కోపం వచ్చిన క్షణం మాత్రమే మళ్ళీ ఎమ్మటే ఆయన మన మీద జాలి కలిగి ఎమ్మటే మనకు సహాయం చేసే దేవుడు ఆయన ఒక్కడేనండి. ఎందుకంటే అప్పుడు మరలా స్పష్టంగా దేవుడు తన హృదయంలో, అంటే 8వ అధ్యాయంలో 21వ వచనం చూసుకుంటే, ఇంకా తన ఎందుకు అనగా నరుల హృదయంలో వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇంకను సమస్త జీవులు సంహరింపను, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదు కాలమున కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలము, రాత్రి పగళ్ళు ఉండగా మానవని తన హృదయంలో అనుకొనెను. అంటే ఏంటంటే మనం పుట్టుక నుంచి ఏదో ఒకటి పాపం చేస్తూనే ఉంటాము, ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉంటాయి. అలా అని ప్రతిదానికి ఇంకా నేను ఇంక ఇలా చేయను, జలప్రలయంతో అనేది నేను ఇంక అస్సలు చేయనని దేవుడు స్వయాన చెప్పి ఆయన మాట ఇచ్చాడండి. అందుకే ఆయన ఇంకా జలప్రలయంతో నేను ముంచనని చెప్పి ఉన్నాడు. కాబట్టే మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఆయన రాకడ గురించి స్పష్టంగా భూకంపాలు, మళ్ళీ ఇంకా యుద్ధాలు, కరువులు, ఇంకా మనం చూస్తూ వింటూ ఉన్నాం కదండి ఇంకా అసలు ఈ వరదలు అనేవి అయితే మరీ అసలు ఈ మన ఈ ఇండియానే కాదండి, ప్రపంచం మొత్తంలో కూడా అన్ని దేశాల్లో కూడా వర్షం అనేది అసలు ఒక అంటాం కదా, మన వానాకాలం, శీతాకాలం, వర్షం ఇలా కాకోకుండా అసలు కాలాలకు సంబంధించకుండా కురుస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే దేవుడు రాకడికి సూచనలని స్పష్టంగా మనం గ్రహించుకొని జీవించాలి, ఆయన రాకడలో ఎత్తబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అందుకే దేవుడు స్పష్టంగా మరలా మనతో మాట్లాడుతూనే, ఎందుకు మీరు ఇంత ఇదవుతున్నారు, నాది నేను 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 అని ఇదవుతున్నారు. అసలు మనుషులు అండి, అసలు మనం ఒకళ్ళ మీద అంటే పక్కనోళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు జరుగుతుందా, నేను బాగున్నామా, అమ్మయ్య మనం వెళ్ళాం వచ్చాం అన్నట్టే ఉంటున్నాం. కానీ అసలు వేరే రకంగా ఎలా జీవిస్తున్నాం ఏంటో ఒకసారి ఆలోచించుకుంటున్నామండి. కానీ దేవుడు అనేది అసలు ముందు పక్కన పెట్టేశారు. అది నేను, నాది, నాకు, నేను నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ దేవుడు అనేది నిజంగా ఆయన ఉన్నాడు అని ఆలోచన పక్కన పెట్టేసి, నేను సంపాదించుకున్నామే, అంత సెటిల్ అయిపోయా, నా ఇంట్లో అన్నీ ఉన్నాయి, నాకేంటి ఇంకా అన్న ఆలోచనలోకి వెళ్ళి ఒక విధంతో మనం ఉండటంతో దేవుడు జలప్రలయం అనేది యెషయా 54:9 వచనంలో స్పష్టంగా అండి, ఎందుకు జలప్రలయం రాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు కదా ఆదికాండం 8వ అధ్యాయంలో. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు ఎందుకు జలప్రలయంతో మన మీద కోపం వస్తుంది ఆయనకి. కానీ అసలు నోవహు కాలం జలప్రలయం గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలప్రలయం భూమి మీదకి ఇంకను పొర్లుచూ రావని నోవహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా నుండిననియు నిన్ను గద్దింపిననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అంటే ఏంటండి, ఆయన మాట ఇచ్చినవాడు అస్సలు తప్పడండి. మనమే మాట ఇచ్చి తప్పుతూ ఉంటాము, అబద్ధాలు ఆడమని అబద్ధాలు ఆడతాము, మోసం చేయమని మోసం చేస్తాము. అన్ని విషయాల్లో కూడా అలాగే ఏదో రూపంలో ఎక్కడో చోట
మనం లోకానుసారంగా ఏదో రూపంలో మాట తప్పుతూ ఉంటాము, చేస్తామని చేయలేకపోతాము. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడండి. అందుకే నోవా కాలంలో ఆ టైంలో మాట ఇచ్చి ఉన్నాడు కదా, ఒట్టు పెట్టుకొని ఉన్నాను కాబట్టే నీ మీద కోపంగా నుండిననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అందుకే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తట్టరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడండి. ఆయన కృప ఉంటే చాలండి. అసలు ఆయన కృప ఉండబట్టే మనం ఈ రోజు ఇలా జీవిస్తున్నామండి. ఆయన కృప లేకపోతే మనం అసలు లేము. కరోనా రాని, ఎన్ని యాక్సిడెంట్లు అవని, ఎన్ని ప్రమాదాలు అవని, మనకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే తప్పించబడుతున్నామంటే కేవలం ఆయన కృప అండి. అందుకే మన మీద ఎంత కోపం వచ్చినా సరే ఆయన ఇంకా మన మీద జాలి చూపిస్తూ ఆయన రాకల్లో మనం ఎత్తబడాలని ఆశ పడుతూ పాపమండి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడండి. అందుకే దేవుడు ఈ వాగ్దానాల ద్వారా మరలా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఎందుకు అనంటే మనం ఆయన రాకల్లో ఎత్తబడాలి కాబట్టి ఈ వాగ్దానాల రూపంతో మనల్ని బలపరుస్తూ సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవు ఇచ్చుచున్నాడు. ఏమనండి, జాలిపడండి. ఇదంతా ఏదో మన గొప్పతనమో మనం ఏదో చేసుకున్నా అంటారు కదా, ఏదో పుణ్యమో లేకపోతే ఇవన్నీ కాదండి. ఆయన జాలి పట్ట మూలంగా మనం కాపాడబడుతున్నాము, రక్షించబడుతున్నాము. మనకి ఏదన్నా అవసరం ఉన్నా సరే మనకు అవన్నీ తీరుతున్నాయి అంటే కేవలం ఆయన జాలి మూలంగానే, ఆయన కృప మూలంగానండి. అందుకే మత్తయి సువార్త 24 అధ్యాయంలో రాకల గురించి స్పష్టంగా చెప్పి, ఇదిగో నేను వస్తున్నప్పుడు ఇవన్నీ సూచనలు, మీరు మెలకువగలిగి ఉండండి, శోధనలో ప్రవేశించకుండా మా ప్రార్థన చెయ్యండి అని కూడా స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నది మన కోసమేనండి. ఎందుకంటే ఆయన రాకలో మనం ఎత్తబడాలి కాబట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తుంటే తప్పకుండా ఆయన రాకలో మనం ఎత్తబడతాం కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు. నోవహు కాలంలో జరిగినట్టు జరగకూడదు కాబట్టి జలప్రలయంతో ముంచివేయకోకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు విజయవాడలో ఎన్నడూ చూడనివి ఇప్పుడు జనాలు చూస్తున్నారంటే నాది నేను అనే అహమండి. నేను సంపాదించా, నాకేంటి బిందాస్ లైఫ్, అసలు ఏంటి అన్నట్టు దేవుని పక్కన పడేసి నేనని జీవిస్తున్నారు కదండి. నేను అన్న మాట దేవునికి ఇష్టం లేదండి. కేవలం ఆయన కృప జాలితోనే మనకు జరుగుతున్నాయి. నేను అన్న మాట అనేది ఆయనకి ఇష్టం లేదు. నేను అన్న అహం నాది, అమ్మాయి అంతా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటండి, మొత్తం ఒకటో ఫ్లోర్ 2వ ఫ్లోర్ వరకు కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి. ఎంత బాధ అండి. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు జీవన విధానంలో ఎంతో కష్టపడి పోగు చేసుకునే ఉంటాయి కదండి. అది ఆహారమే కానీ, బట్టలే కానీ, ఇంకా వస్తువులు కూడా ఈ రోజుల్లో సామాన్యుడికి కూడా దేవుడు మహాకృపను బట్టి ఫ్రిడ్జ్ అని, టీవీ అని, మిక్సీ అని, గ్రైండర్ అని ఇలాంటివి చాలా కలిగి ఉన్నారండి. వాళ్ళు ఉటాన వరద వస్తుందని గృహాలను విడిచి వెళ్ళిపోగా వాళ్ళు అవన్నీ కోల్పోయి ఉన్నారండి. వాళ్ళు అలా కోల్పోవడం అసలు ఎంత బాధేస్తుందోనండి. ఎందుకనంటే దేవుడికి ఇవన్నీ చూడటం ఇష్టం లేదండి. తన బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కదండి అవన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. ఆయన్నే పక్కన పెట్టేసి నేను సంపాదించుకున్నా, నాది అని అంటే ఎలా ఉంటుందండి. మన బిడ్డలు కూడా మనం అంతా మంచి చేయాలనుకుని అన్నీ చేస్తుంటే నువ్వేం చేసావులే, నువ్వేమి ఇచ్చావులే మాకు అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటే మనల్ని సృజించుకొని ఆయన జీవాకు మనకి ఇచ్చి మన కొరకు ఆయన ఎన్నో నిందలు అవమానాలు భరించి సిలువ మీద త్యాగం చెందిన వ్యక్తి అండి. ఆయన పరమ తండ్రి అండి. మన కోసం ఎదురు చూస్తున్నాడండి. ఆయన రాకడలో మనం ఎత్తబడాలని ఆశపడుతున్నాడండి తండ్రి. అందుకే యేసయ్య రెండో రాకడ గురించి స్పష్టంగా ఈ విజయవాడ పట్టణంలో మునుపెన్నడూ చూడని ఇలాంటి చూస్తున్నామంటే ప్రకృతికి అసలు ఎప్పుడు చూడని తుఫాన్లే కానీ, వరదలే కానీ ఎన్ని వచ్చినా సరే ఈ విజయవాడ ప్రాంగణంలో చుట్టుపక్కల ఎప్పుడు మునగని విధంగా అంటే అన్నీ కోల్పోయి అసలు వాళ్ళ గృహంలో అవి కొంతమంది కొంచెం కొనుక్కోలేని స్థితిలో ఉన్నవారు, అసలు లేనివారు కూడా ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటండి, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఎంత బాధగా ఉంటుంది. దేవుడు అన్న మాట పక్కన పడేసి నాది అని జీవించడం మూలంగానే కదా ఇది కాదండి. దేవుడు అనేవాడు నిజంగా మన కోసం ఇవన్నీ ఇవ్వబట్టే కదా మనం ఇలా ఉన్నాము. అసలు అన్నిటికంటే మన ఆత్మ మనం అసలు ఏ రకంగా అంటే మామూలుగా మనిషి పుట్టడం ఎంత నిజమో చావటం అంతే నిజమని అసలు మనకు తెలిసి ఉంది కదండి. ఎందుకు అనంటే మనిషి చనిపోయాక అసలు ఆత్మ ఎటు వెళ్తుందని కొందరికి అసలు దేవుడిని నమ్మవాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. కొందరేమో మామూలుగా దేవుడిని ఎరిగిన వాళ్ళేమో దేవుడు పరలోక రాజ్యం వెళ్తాం, లేదంటే అగ్ని ఆరదు పురుగు చావదన్న ఉద్దేశంతో మళ్ళీ మరలా మనము
దేవుని లేఖనానుసారంగా మనం మరల మత్తయి సువార్త 13:42 అక్కడ తప్ప ఏమని రాసి ఉన్నాడండి? అగ్ని ఆరదు, పురుగు చావదు అని అంటే అక్కడ అసలు అగ్నిగుండంలో పడతామంటండి. ఎందుకు అని అంటే అసలు మనం చేసుకున్న పనులు మూలంగా తప్ప వేరే రకంగా కాదండి. అగ్నిగుండం మనకు కాదండి, నరకం మనకు కాదండి, దురాత్మ అంధకార చీకటి శక్తులు కండి అవి. దేవుడు మనల్ని పుట్టించింది మళ్ళీ ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి, మన ఆత్మను కూడా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు తప్ప మనం ఏదో ఆ భూమి మీద పంపించాలి, మీరు ఏదో బతకండి, నాకే ఎడిపోతే అని వదిలేలేదండి. అందుకే ఆయన మన కోసం తండ్రిని వీడి భూమిపైకి వచ్చి మానవ శరీరం ధరించి నిందలు అవమానాలు పొందుకొని శాప పాపాలు మనవన్నీ ఆయన మీద వేసుకొని మరణించి మరలా 3వ దినం పునరుద్ధానుడై తండ్రి దగ్గర కుడిపార్చాను మన కోసం ఎదురు చూస్తున్నాడండి. ఆయన రాకలో మనందరం ఎత్తబడాలని మరలా ఏదో రూపంలో నా బిడ్డ ఈసారన్నా వింటది కదా అని వాగ్దానాల రూపంలోనో మెసేజ్ల రూపంలోనో ఎక్కడో చోట దేవుడండి ఎప్పుడు కూడా తన మాట ఇవ్వకుండా మట్టుకి అక్కడ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ దేవుడిని ఎరిగిన వాళ్ళైనా సరే దేవుడు మాట వినుకోకుండా నిద్రించరండి. ఎందుకనంటే ఆయన మాట తప్పకుండా చేరుతుంది. దాన్ని నమ్మి ఆయన విశ్వసించి మారు మనసు పొందుకొని ఆయనే నిజమైన దేవుడిని ఎరుగున్న వాళ్ళు తప్పకుండా ఆయన రాజ్యంలో మనం రానున్న దినాల్లో ఆయన రాకల్లో మనం తప్పకుండా కలుసుకుంటాం. ఎందుకంటే ఆయన మనకి అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నది కాదండి. ఎందుకంటే ఆయన మాట అసలు నెరవేరేదండి. ఎందుకంటే ఆయన మాట లూకాసు వార్త 21:33 స్పష్టంగా చెప్పి ఉన్నాడండి. ఆకాశము గతించును కానీ భూమి గతించును కానీ నా మాట అనేది తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు. ఎందుకంటే ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపు అన్నాడు. ఏంటంటే ఆ మాటలు ఆయన గతింపువండి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అండి, యథార్థవంతుడండి. ఆయన రాకడ ఇప్పుడు విజయవాడ ఈ ప్రాంతం అంతా మునిగిపోయిందంటే అసలు విజయవాడ పట్టణం మునిగిపోయిందా, విజయవాడ పట్టణంలో మునిగిపోయిందా ఏంటి అసలు ఎప్పుడూ లేదని అంటున్నారు తప్ప అసలు ఎందుకు ఇలాగాని మనం ఒక్కసారి ఆలోచిస్తే అవును కదా, మనం అసలు ఎక్కడ ఎలా జీవిస్తున్నామని ఒక్కసారి మనము హృదయానుసారంగా ఆలోచిస్తే కనుక దేవుడు స్పష్టంగా మాట్లాడతాడండి. ఆయన ఎప్పుడు అందరూ ఆయన బిడ్డలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఎదురు చూస్తున్న తండ్రి ఆయన రాకలో ఎత్తబడాలని ముందుగానే ఈ లేఖనానుసారంగా పరిశుద్ధ గ్రంథం మనకిచ్చి మనం ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా జీవిస్తే ఆయన సన్నిధిలో మనం రానున్న దినంలో ఆయనతో మనం ఉంటామని స్పష్టంగా పొందుపరిచి ఉన్నాడు. అందుకే ఈ విధంగా జలప్రళయంతో ముంచను కాబట్టి జలప్రళయం చూడండి ఎంత వస్తున్నా సరే ఆస్తి నష్టము చూసి ఉన్నాం కాబట్టి ప్రాణ నష్టం అనేది అసలు చాలా అంటే చాలా దేవుడు మహాకృపను బట్టి మనం వినలేదండి. అసలు ఎంత ఆయన కృప అండి. ఆయన చేయాలనుకుంటే ఎంతసేపు అండి, అలాంటిది ఆ రకంగా తప్పించాడు కాబట్టి ఈ రకంగా జీవిస్తున్నాం. అందుకనే మనం ప్రతి మాట దేవుడి మాట వింటూ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని కూడా కొందరు ఎటకారంగా మాట్లాడతారండి. ఎందుకు అనంటే ఆయన చేయలేక కాదండి, అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటే మనం పిల్లలకి అన్నప్పుడు వాళ్ళు ఏంటో మనకు అన్నీ తెలుసు, వాళ్ళు ఏంటో తెలుసు, మనం ఏంటో వాళ్ళకి తెలుసు, మన తండ్రికి కూడా మనం ఏంటో అన్నీ తెలుసు, మనం ఏంటో తెలుసు, మనం ఏ రకంగా ఉంటామో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి లూకాసు సువార్త మత్తయి సువార్త 24 అదే అధ్యాయంలో 14 మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నాడు. ఎప్పుడండి? ఈ లోకమంతా సువార్త ప్రకటించాక అప్పుడు అంతం వచ్చును అన్నాడు. ఇంకా సువార్త అందని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఏది మీ దేవుడు రాడే అని ఎటకారం చేస్తున్నారు చూసారా? దొంగ చెప్పి రాడండి. మీరే ఆలోచించండి, దొంగ చెప్పి వస్తాడా? దొంగ చెప్పి రాడు, దొంగ చెప్పకుండా వస్తాడు. నా దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో నేను దొంగగా వస్తానని చెప్పాడండి. ఎందుకనంటే ఆయన రాకడ దినాల్లో మనం ఎత్తబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, మారు మనసు కలిగి జీవించి ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన రాకడ సూచనలు మనకి ఇచ్చి ఉన్నాడండి. ఎందుకనంటే మన కోసం ఆయన ఎంతో ఆశపడుతున్నాడు, మనకు మంచి చేయాలని ఎన్నో ఇస్తున్నాడు. నేను నాది అనే అహమాన్ని వీడి, దేవా నువ్వు ఉన్నావు తండ్రి, నీ మూలంగానే మేము జీవిస్తున్నాము, ఇకనన్నా మమ్మల్ని క్షమించు అని చెప్పి మనసారా ఆయన తట్టు తిరిగి
మనం ఆయన రాకలు ఎత్తబడే వారి గుంపులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు అనేక మంది హృదయాల్లో చేరి ఆయన నిజమైన దేవుణ్ణి ఎరిగి నడుచుకోవాలని మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు నామంలో మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.